టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం, ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మితల్లి గురుగారు, చెప్పండి, అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? అలాగే చాలామంది ఆదివారం రోజు అమావాస్య వస్తే చాలా ఫలితాలు ఉంటాయి, ఆ రోజు పూజలు చేస్తే కూడా ఎన్నో ఫలితాలు లభిస్తాయి అంటూ కూడా అంటారు. అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? అమావాస్య అనేది మనకి అంటే చంద్రుడిని ప్రధానంగా చేసుకుని చీకటి రాత్రి. అమావాస్య అంటే చీకటి, డార్క్నెస్. అలాగే ఆదివారం అనేది మనకి వారంలో ప్రారంభ దినం, ఆది, మూలము, ఈ పర్యాయ పదాలుగా వస్తూ ఉంటాయి. అమావాస్య అంటే చంద్రుడి యొక్క కళలు మనం 16 కళలుగా తీసుకుని తగ్గించుకుంటూ వస్తారు. పౌర్ణమికి పూర్ణ చంద్రుడు వృద్ధి చెంది ఉంటాడు. అమావాస్యకు వచ్చేసరికి చంద్రుడు పూర్తిగా మనం చీకట్లో ఉంటాం, చీకటి, డార్క్నెస్. ఈ అమావాస్య ఆదివారం దీనికి ప్రత్యేకంగా ఏంటంటే జాగరూకతతో ఉండడం ద్వారా చీకట్లో ఇప్పుడు కూడా మనం అంటే మనకి పరిచయం ఉన్నటువంటి ప్రదేశం అయినా ఎలా అయితే జాగ్రత్తగా ఏదో ఒక ఆసరా తీసుకుని దారిలో వెళ్తూ ఉంటామో, ఈ ప్రయాణం, జీవితం అనే ఈ ప్రయాణంలో పౌర్ణమి అమావాస్యలు మనకు వస్తూ ఉంటాయి. అందులోనూ ఇది కార్తీక మాసంలో అమావాస్య. మళ్ళీ కార్తీక మాసానికి ఒక విశిష్టత. ఇది ఋతువు, అంటే మనం హిందూ సనాతన సాంప్రదాయం అంతా ఋతువుల మీద ఆధారపడి వెళ్తూ ఉంటుంది. నెలలు అనేవి ఇంగ్లీష్ నెలలు తీసుకుంటాం, కానీ ఇక్కడ మనం ఋతువులుగా తీసుకుంటాం. ఇది శరదృతువు, అందులోనూ కార్తీక మాసం, అందులోనూ అమావాస్య, అది ఆదివారం. అంటే విశేషతలు చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు? ఫలితం ఏముంటుంది? మనందరి దృష్టి కూడా ఫలితం మీదే. ఒక విత్తనం నాటితే అది పెరిగి పెద్దదై పువ్వులిస్తుందా, పళ్ళిస్తుందా, అండ్ ప్రోడక్ట్ ఫలితం మీద ఆశ ఎక్కువ పెట్టుకుని మన జీవనాన్ని సాగిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా అందరూ కూడా కార్తీక మాసం అనగానే ముక్తికి మోక్షానికి ప్రధానంగా ఈ మాసాన్ని తీసుకుంటాం. అంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడికి ప్రత్యేకమైనటువంటి మాసం కార్తీక మాసం. మనకి భాద్రపద మాసం వినాయకుడికి, ఆశ్వీజ మాసం వచ్చి అమ్మవారికి, కార్తీక మాసం వచ్చి పరమేశ్వరుడికి, మార్గశీర్ష మాసం వచ్చి విష్ణు. అంటే ఒక్కొక్క మాసానికి ఉన్నటువంటి విశిష్టత, అంటే దాంట్లో ఉన్నటువంటి స్పెషల్. ఇదంతా ఏంటి ఆ స్పెషల్ అంటే ఇదేంటి ఫలితాలు ఏంటి అంటే ఎనర్జీ బేస్డ్. ప్రపంచం అంతా కూడా శక్తి మీద ఆధారపడి నడుస్తుంది. శక్తితో, శక్తి కోసం శక్తిని అనుసంధానం చేసుకుని నడుస్తున్నాం. ఇక్కడ భాద్రపద మాసం అనగానే గణపతి శక్తి మనలో ప్రవేశిస్తుంది. ప్రకృతి అంతా ఉంది, దానికి దగ్గరగా పూజ అనే విధానంలో పువ్వులు, అక్కడ వాడేటువంటి గరిక. ఇక్కడ మనం కార్తీక మాసంలో ఏం వాడతాం? అక్కడ శివుడికి పూజించే పత్రి ఉంటుంది కదండి, బిల్వదళం, అది పెట్టి పూజిస్తారు. లేదు అని అంటే జిల్లేడు పూలతో కూడా శివుడిని పూజిస్తారు. మీకు అంటే వారణాసి మొత్తం కూడా జిల్లేడు పూలే ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క ఆచార సాంప్రదాయాలు వెళ్తూ ఉంటాయి. సహజంగా ఇక్కడ మనం ప్రధానంగా శివుడు అర్చన అనగానే బిల్వార్చనే వస్తుంది. అర్క పుష్పార్చన అనేది ఒక వారణాసిలో మాత్రమే ఉంటుంది. అర్చన కాదు, దాన్ని మాలగా చేసి స్వామికి వేస్తారు. అంటే అర్కకి స్వామికి ఉన్న సంబంధం మనం మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అమావాస్య, కార్తీక మాసం, ఆదివారం విశేషంగా వచ్చింది కాబట్టి మీరు అంటే మీ నోటంట భగవంతుడు చెప్పించేయడము, అర్క పుష్పాలతో అర్చించటం, అర్క పుష్పాలని, శ్వేతార్క పుష్పాలని స్వామివారికి మాలలుగా వేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. ఏంటండి అంటే ఎలాంటి విశేష ఫలితాలు లభిస్తాయి అంటే? ఏం కావాలి మీకు? శివుడు పూజ చేస్తే, ఈ పూజ చేస్తే నాకు ఇది వస్తుంది, మీకు ఏం కావాలి, ఏం కోరుకుంటారు? అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి, లేదంటే నా ఆరోగ్య సమస్యలకి సంబంధించి కానీ ఇలా మనకి రకరకాలుగా కొన్ని సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు, ఇలాగా వాటన్నిటిని గట్టెక్కించాలి అంటూ కూడా మనము పూజలు చేస్తూ ఉంటాం. అదే ఏం కావాలి, నేను అడిగేది అదే, ఏం కావాలి? మనం దేవుణ్ణి కోరికలు కోరుతాం, కానీ ఇప్పుడు పరిహారం చెప్తారు అని అంటే గురువు గారిని అడగచ్చు. అదే మీకు ఏం కావాలమ్మా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీకు ఏం కావాలి? ఫ్యూచర్లో మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు మీరు యాంకరింగ్ గుర్తులో ఉన్నారు, యాంకర్గా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇక్కడ అంటే తేజస్సు మిమ్మల్ని, అంటే మీరు అడుగుతున్న ప్రశ్నకి ఆడియన్స్ ఇచ్చేటువంటి రెస్పాన్స్, అమ్మాయి బాగా చేస్తుంది, ఒక అప్రిషియేషన్, అంటే కీర్తి ప్రతిష్టలు, వీటితో పాటు ఆర్థికంగా బలంగా ఉండాలి.
అవును. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా తినడానికి అవసరానికి కావాల్సిన ధనం కావాలి. ఇంకా స్త్రీగా ఉన్నారు కాబట్టి వివాహం కాకపోతే వివాహం అవ్వాలని, వివాహం అయితే సంతానం కావాలని, సంతానం అయితే పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు చదువులు బాగుండాలని, ఇవన్నీ అంటే పర్స్పెక్టివ్స్ మారిపోతున్నాయి కదా. అవును. ఉన్నది ఒక్కటే అక్కడ పరమేశ్వరుడు. మీరు ఇచ్చింది బిల్వదళం, లేకపోతే అర్కపుష్పాలు, లేకపోతే ఆవు పాలు, లేకపోతే దానిమ్మ గింజల రసం, చెరుకు రసం, మీరు చాలా రకాలతో చేసిన ఉన్నది ఒకటే. కానీ వచ్చే ఫలితం శక్తి రూపంలో వస్తుంది. ఓకే. శక్తిని తీసుకుని ఇవన్నిటికి డివైడ్ చేసుకుంటాం మనం. డబ్బు ఒకలా ఇవ్వటం, కారు ఇవ్వటం, ఇల్లు ఇవ్వటం కాదు. ఓకే. ఒక జ్ఞానాన్ని ఇస్తారు. చేస్తున్న పనిలో అభివృద్ధి సాధించడానికి భగవంతుడు శక్తి ఇచ్చేస్తే ఆ తదాస్తు అనగానే ఇమీడియట్గా మీరు నెంబర్ ఆఫ్ ఛానల్స్లో, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అవును. చేస్తున్న దాంట్లో పరిపక్వత, నాలెడ్జ్, క్వశ్చన్ అడగటం. అంటే యాంకర్ అంటే అడగటమే. అవతల వ్యక్తిలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసేదే ప్రశ్నించడం, పరిప్రశ్న. ఇది చాలా ఉత్తమం, అవసరం కూడా. ఓకే. ఆ జ్ఞానం మీలో వస్తుంది. ఏం అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి, ఏ సమయంలో ఏం అడగాలి, ఇవన్నిటిని తెలుసుకోవటానికి, తెచ్చుకోవటానికి కార్తీక మాసంలో ఈ అమావాస్య పర్వదినాన్ని, ఆదివారాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చి అమావాస్య కూడా మనకి ఆదివారమే వస్తుంది. సో మరి ఇప్పుడు ఎలాంటి పరిహారాలు చేస్తే కార్తీక మాసం మొత్తం చేసిన పూజ పుణ్యఫలం వస్తుందంటారు? ఎందుకంటే బాబు కార్తీక మాసం అంతటికి చివర మళ్ళీ మనం ఇంకొక మాసానికి, శేష మాసానికి వెళ్ళిపోతున్నాం. అవును. అమావాస్య తర్వాత వచ్చేది అదే కదా, మారిపోతున్నాం. ఇక్కడ ఇదేమీ పులి స్టాప్ కాదు. ఇక ఎక్కడితో ఆపేస్తారా, మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు చేయరా, కాదు కదా. ఈ మాసానికి, ఈ ఆశ్వేజ మాసానికి, శరదృతువుకి ఇక్కడ, ఈ కార్తీక మాసానికి శరదృతువుకి ఇక్కడ పులి స్టాప్ పెడుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే పాడ్యముతో మార్గశీర్ష మాసం మళ్ళీ మొదలైపోతుంది. మళ్ళీ ఇంకొక పూజా విధానంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చేసేది అర్చన. అంటే అమావాస్య కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చీకటి, అసురశక్తులు విజృంభిస్తాయి. అందుకని ఏంటంటే దీపాలు ఎక్కువ పెట్టండి. కార్తీక మాసం దీపానికే ప్రతీక. అంటే ఎప్పుడూ మీరు చీకటి ఎక్కువగా ఉంటుంది, విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఈ మాసంలోనే తైలాభ్యాంగనం చేయటం, ఒళ్ళంతా నువ్వుల నూనె, అలక్ష్మీ దోష పరిహారార్థం నువ్వుల నూనె ఒంటికి అంతటికి రాసుకొని చన్నీటి స్నానం, సరస్సు స్నానం, నదీ స్నానం, అంటే కుదరకపోతే బావి దగ్గర స్నానం చేసినా కూడా ఆ ఫలితం, అంటే ఫలితం అంటే భగవంతుడు ఇస్తాడని కాదు, ఆ జలంలో ఉంటుంది. మనం స్నానం చేసే జలంలో ఉంటుంది, మనం దీపం వెలిగించేటువంటి వత్తిలో ఉంటుంది, ఆ ప్రమిదలో ఉంటుంది, ఆ నూనెలో, తైలంలో ఉంటుంది. ఇవన్నిటిని అక్కడ దగ్గరగా ఉండి, ఉపవాస దీక్షతో దగ్గరగా ఉండి స్వీకరిస్తాం. తద్వారా వచ్చే మాసంలో రాబోతున్నటువంటి పరిస్థితులు, కాలానుగుణంగా వస్తున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి శక్తి వచ్చింది ఈ మాసంలో. ఇక్కడ అంటే ఎంత చలి అంటే ఇప్పుడు మనం తట్టుకోవడానికి, అంటే మారుతున్న ఋతువులకు అనుగుణంగా శరీరం కూడా సిద్ధపడుతూ ఉంటుంది ఈ మాసంలో. అందుకని కార్తీక మాసం ప్రారంభంలో వస్తుంది, వెళ్ళే కొద్ది చలి పెరుగుతూ ఉంటుంది. ఇది మనకి ప్రారంభం. ఇక్కడ మనం వేడి నీళ్ళతో స్నానం చేసి ఎండెక్కేంత వరకు పడుకుని విపరీతంగా భుజించేస్తే రాబోయే చలిని తట్టుకోవడానికి బలహీనులం అయిపోతాం. ఇక్కడ బలానికి సంబంధించి ఈ కార్తీక మాసంలో మనం రక్తహీనతంగా ఉన్న వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది. రక్తాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇక్కడ వచ్చే పదార్థాలన్నీ కూడా మీకు ఉసిరికాయ, విటమిన్ సి, వ్యాధి నిరోధక శక్తి, ఇవన్నీ శాస్త్రీయత. కేవలం అంటే భక్తి భావములో మిళితం చేసేసి పెట్టబడింది. వీటిని ప్రస్తావిస్తున్నారంటే అవి తీసుకోమని. మొక్కుబడిగా ఉసిరికాయ మీద కుందొత్తు పెట్టి దీపం వెలిగించడం కాదు, దీన్ని ప్రసాదంగా కూడా స్వీకరించాలి. చాలా మంది వెలిగించిన ఉసిరిక అంటే దీపంలా వాడి దాన్ని అక్కడే వదిలేస్తారు. దాని కాదు, ఉసిరికకి దగ్గరగా ఉండండి, వనభోజనాలు చెయ్యండి. ఉసిరిని ఇక్కడ పరిచయం చేస్తున్నారు. మిగతా నెలల్లో ఎక్కడ కూడా ఉసిరి చెట్టు ప్రస్తావన ఉండదు. కార్తీక మాసంలో వనభోజనాలలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఉంటాయి. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం. అంటే బ్రహ్మ అంటే సృష్టికి సంబంధించి మీ శరీరంలో కణం, బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది తయారీకి వ్యాప్తము. శరీరం అంతా వ్యాప్తించేదేంటి? వాయువు వ్యాప్తిస్తుంది, రక్తం వ్యాప్తిస్తుంది, జలం కూడా వ్యాప్తిస్తుంది. విష్ణుమూర్తి, పరమేశ్వర తత్వం, లయం, విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అంతా కూడా ఉసిరిలో ఉంది. దాన్ని స్వీకరించడం ద్వారా మన శరీరంలో సెల్స్ డెడ్ అయిపోతుంటాయి. సృష్టి జరుగుతూ ఉండాలి, వ్యాప్తిస్తూ ఉండాలి, లయం అయిపోతూ ఉండాలి. ఇది ఎప్పుడు కూడా నిరంతరం మన శరీరంలో జరుగుతుంది. దానికి కావలసిన పోషక పదార్థాలు ఉన్నటువంటి ఉసిరిని దగ్గరగా చేయడం జరిగింది. దానం ఇమ్మన్నారు, ఉసిరి దీపం దానం ఇస్తే అయిపోతుందా?
అంటే ఆ ఉసిరితో పాటు ఒక 1/2 కేజీ ఉసిరికాయలకు బ్రహ్మకిస్తే ఆయన దాన్ని పచ్చడి చేసుకునో ఇంకోటి చేసుకునో తీసుకుంటారు. అతన్ని శరీరంలో ఆ కణజాలం వృద్ధి చెందడానికి మీరు సహాయం చేశారు. ఏదైతే ఇస్తామో 10 పొందుతాం అనేది మన హిందూ ధర్మంలో ఉంది. తద్వారా వాళ్ళ ఇంట్లో మంచి జరిగింది, ఓకే, ఆ మంచి మనకి రిటర్న్ వస్తుంది. అవును. దానికోసం ఇప్పుడు మనకి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. జనరల్గా అంటే ఈ మాసంలోనే మనం ఉసిరి చెట్ల కింద భోజనాలు చేయాలి, వనభోజనాలు అనేది కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే దీని యొక్క విశిష్టత ఏంటి, అక్కడే ఎందుకు చేయాలంటే వనం అంటే ఒక అడవి, సో ఎక్కడైనా కూడా చెట్ల దగ్గర చేయొచ్చా, కేవలం ఉసిరి చెట్టు దగ్గర ఉన్న ప్రాంతంలో మాత్రమే మనం వనభోజనాలు చేయాలా? అంటే వనము అనగానే మీకు సమూహం, చాలా రకాల చెట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని ఎలా చెప్పారంటే, ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు భరణీ నక్షత్రానికి అది దేవత, వృక్ష దేవత అన్నమాట. అంటే భరణి అనగానే మనం శుక్రుడిని ఆధిపత్యంగా తీసుకుంటాం, అంటే ధనానికి ప్రతీక. అశ్వని నక్షత్రం ముసిరి చెట్టు ఉంటుంది, అది జ్ఞానానికి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అది మారేడు. ఇలా ఒక్కొక్క వృక్షానికి, మామిడికి ఒక్కొక్క, ఇవన్నీ సమూహంగా ఉన్నాయి కాబట్టి అది వనం అయింది. ఓకే, నవగ్రహ వనం, అందులో నవగ్రహాలకు సంబంధించిన సమిధులు ఉంటాయి. అవి ఆ శక్తిని స్వీకరించుకుంటూ ఉంటాయి. అనునిత్యము కూడా ఒకటే ప్రాసెస్, శక్తిని, సృష్టిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరించుకుంటాం. దానికి దగ్గరగా వెళ్ళడం వల్ల ఏమవుతాం? ఇప్పుడు నేను స్ప్రే కొట్టుకుని వచ్చానమ్మా, ఇక్కడ ఉన్నాం, నా ఒక్కడితో ఆగిపోయిందా? స్మెల్ ఇక్కడ వస్తుంది, అందరికీ వస్తుంది. అదే నేను ఒక బ్యాడ్ స్మెల్తో లోపలికి వచ్చాను, అందరికీ వ్యాపిస్తుంది. అంటే వృక్షం దగ్గరకు వెళ్ళడం ద్వారా వృక్షంలో, అంటే వృక్షానికి ప్రతిదానికి ఆరా ఉంటుంది. అంటే సృష్టిలో ప్రతి జీవరాశికి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, దానికి ఉన్నటువంటి వయసు తారతమ్యం మీద ఆధారపడి దాన్ని మనం ఆరా అంటాం. మనుషుల దగ్గర ఏదైతే ఆరా ఉంటుందో ప్రతి వృక్షానికి కూడా ఆరా, ఎనర్జీ ఫీల్డ్ అంటారు దాన్ని. జీవికి ఉంటుంది, ప్రాణం ఉన్న ప్రతిదానికి ఆరా ఉంటుంది. ఇప్పుడు భరణీ నక్షత్రం సంబంధించినటువంటి ఉసిరి చెట్టు చుట్టూ మీకు సుమారు ఒక 10 అడుగుల ఆరా ఉంటుంది. ఆ ఆరాలోకి మీకు ప్రవేశిస్తే ఆ రేడియేషన్, అది పాజిటివ్ రేడియేషన్ కాబట్టి మీరు అందులోకి ప్రవేశిస్తే మీ శరీరం ఆ ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. అది మనం ఒక అద్భుతమైనటువంటి వయసు కలిగిన వృక్షం, ఎంత ఎక్కువ వయసు ఉంటే దాని ఆరా అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. ఒక చిన్న ఉసిరి మొక్క పెట్టుకుని కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. కానీ వనంకి వెళ్ళడం వల్ల అది ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసి పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి వనానికి వెళ్తాం. మనల్ని ప్రకృతికి దగ్గరగా చేయటమే మన సాంప్రదాయం. హిందూ సాంప్రదాయం అంతా కూడా మనిషిని ప్రకృతికి మమేకం చేస్తుంది. అంటే ఇక్కడ విగ్రహారాధన కావచ్చు, మిగతా ధర్మాలు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు పుట్టల్ని, మట్టుల్ని, కొండల్ని, రాళ్ళని, రప్పల్ని పూజిస్తారని. వీటిలన్నిటిలో కూడా భగవంతత్వాన్ని చూడటం అనేది హిందూ ధర్మం. వృక్షంలో శక్తి ఉంది, అదే కదా మనం ప్రాణాన్ని ఇస్తుంది. మనం బ్రతకడానికి ఒక చిన్న మొక్కలో కూడా ప్రాణం ఉంది. మనం 2-4 మెంతులు వేస్తే మెంతు మొక్కలు వస్తాయి, వాటిల్ని మనం ఆహారంగా తీసుకుంటాం. దానిలో ఉండేటువంటి ధాతువు మనకి శక్తినిస్తుంది. ఇది హిందూ ధర్మం మాత్రమే చెప్పుద్ది. సకల చరాచర జగత్తులో, జీవంలో భగవంతుని దర్శించు, భగవంతుణ్ణి ఆహారంగా భుజించు. భగవతత్వం మొక్కలో, అంటే మొక్కలకు ప్రాణం ఉంది, దాన్ని తీసుకుంటున్నాం, అది మన ప్రాణాన్ని నిలబెడుతుంది. అంటే ప్రాణం పోసేవాడిని ఏమంటారు? భగవంతుడు అంటారు. అది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. ఓకే గురువుగారు, అంటే మా స్టూడియోకి వచ్చి ధర్మానికి సంబంధించి చక్కటి సందేహాలను తెలియజేసినందుకు నమస్తే అండి. సూర్యోస్మితల్లి. For more videos like this, subscribe Big TV channel.